ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, త్రియేక దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మరొకసారి మేమంతా మీ పరిశుద్ధ సన్నిధిలో మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి మీ వాక్కును ధ్యానం చేయబోతున్నాం. తండ్రి, మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి మీ వాక్కును సరిగా అర్థం చేసుకొని దానిని మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీ కృపను దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. సత్యం గారు మాట్లాడుతున్నంతసేపు కూడా చాలా హుషారుగా ఉంటుంది. ఎందుకంటే మన కుటుంబంలో ఉన్న ఒక సభ్యుడు మనతో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంటారు ఆయన. కనుక ఆయన మాట్లాడినంతసేపు ఎవరికి కొనుకు రాదు, అందరూ హుషారుగా ఉంటారు. నేను అనుకోండి మీతో అలా మాట్లాడలేను, కనుక నిద్ర వచ్చే అవకాశం ఉంది. కొంచెం అప్రమత్తంగా ఉండండి. మనలో చాలామందికి వాహనాలు ఉన్నాయి, ద్విచక్ర వాహనాలు లేదా 4 వీలర్స్. వాటి మీద కొంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. పెట్రోల్ లేదా డీజిల్ ఉందా, ఆయిల్స్ ఏమన్నా మార్చాలా, టైర్లో గాలి ఎంత ఉంది, కరెక్ట్ ప్రెషర్ ఉందా లేదా, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. అంటే మనం చేయలేకపోవచ్చు, ఒక సర్వీస్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి బండి బాగుందండి, మంచి కండిషన్లో ఉంది, మీరు ఊరు వెళ్ళొచ్చు అనుకున్నాక అప్పుడు కొంత ధైర్యంగా బయలుదేరుతాం. విజయవాడలోనే వెళ్ళి రావాలి, ఇక్కడిక్కడే తిరగాలి అని అంటే అంత పట్టించుకోం. ఎందుకంటే విజయవాడలో ఏ స్థలంలో అయినా ఏ సమయంలో అయినా వచ్చి రిపేర్ చేసి బండిని బాగు చేసేవాళ్ళు సిద్ధంగా ఉంటారు 24/7. ఒక వాహనం మీద బయలుదేరి ప్రయాణం చేయడానికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటామే. మనం చేస్తోంది విశ్వాస ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం. మరి ఈ ప్రయాణం చేస్తున్నాము అని అంటే మనము ఆ ప్రయాణానికి సంసిద్ధంగా ఉన్నామా, లేదు ఎలా పడితే అలా. ఎందుకంటే మనది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, సుదీర్ఘ ప్రయాణం. ఆధ్యాత్మికంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్రైస్తవ జీవన సూత్రాలు అనేవి ఉన్నాయి కొన్ని. అవి మనసులో పెట్టుకొని వాటికి అనుగుణంగా మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తే మన క్రైస్తవ విశ్వాస ఆధ్యాత్మిక యాత్ర విజయవంతం అవుతుంది. ఆ సూత్రాలు ఏమిటో చూద్దాం ఈ ఉదయం. మొదటి సూత్రం ఏమిటంటే, దేవుణ్ణి ఆశ్రయించాలి, పాపాన్ని కాదు. దేవుణ్ణి ఆశ్రయించాలి, పాపాన్ని కాదు. బైబిల్ ఉన్నవారు ఎవరన్నా చదవగలిగితే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునూ
ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయును. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయి వార్లారా, ఆయన సప్తకుషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించినవాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. థ్యాంక్స్ అండి. దేవుణ్ణి ఆశ్రయించాలి, పాపాన్ని కాదు. ఎవరిని వారు ప్రశ్నించుకుంటే మనము ఎక్కువగా దేవుని వైపు ఉంటున్నామా, పాపము వైపు ఉంటున్నామా? సాధారణంగా ఎక్కువ శాతం పాపం వైపే ఉన్నాము. దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి అని అంటే, దేవుణ్ణి ఆశ్రయించటంలో నిరీక్షణ ఉంది. దేవుణ్ణి ఆశ్రయించటంలో జీవము ఉన్నది. పాపాన్ని ఆశ్రయిస్తే పాపము నాశనానికి నడిపిస్తుంది. ఈ లోకంలో మనం జీవించి ఉన్నంతకాలం పాపములో జీవిస్తూ ఉంటే పాపములో ఉండే సుఖం, సౌఖ్యం, దానికి అలవాటు పడితే దేవునికి దూరం అయిపోతాం. మనందరికీ తెలుసు, ఈ లోకము, ఈ జీవితము అశాశ్వతం. కనుక దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడు ఆశ్రయించాలి? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదన్నా ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. సాధారణంగా అది చేస్తూనే ఉంటాం, కానీ అప్పుడు మాత్రమే చేస్తుంటాం. ఏదన్నా కష్టం రాగానే అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. మీరు ఎవరైనా చేయి ఎత్తితే చాలా సంతోషిస్తాను. సంతోషంగా ఉన్నామనుకోండి, కారణం ఏదన్నా కానివ్వండి, అప్పుడు ఎవరన్నా దేవునికి స్తోత్రం చెల్లించారా? ప్రభువా, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నీకు స్తోత్రం. ఎవరు లేరా? సంతోషానికి కారణం ఆయనే. కష్టంలో, నష్టంలో, బాధలో కూరుకొని పోయినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తాడు. ఏమి దేవుడు, ప్రతి ఆదివారం దానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, అయినా కూడా ఈ కష్టం ఏంటి అని కొంతమంది నిరుత్సాహపడుతుంటారు. మీకు తెలుసో లేదో, ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతుంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటామో, సాతాను ఇంకా శక్తివంతునిగా మారతాడు. ఈ వ్యక్తికి ఇంకా ఏదన్నా నష్టం కలిగించగలనా, ఇంకా ఏదన్నా బాధలో పడవేయగలనా? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళు క్రైస్తవేతరులు, క్రైస్తవులుగా మారారు. ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు గమనించారు. అది క్రైస్తవులుగా మారినప్పటి నుండి ఏంటోనండి కుటుంబం అలా అయిపోయింది. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు. ఆ మతం పుచ్చుకున్నారు, అదేదో మందు పుచ్చుకున్నట్టు. ఆ మతం పుచ్చుకున్నారండి, దాంతో అన్ని కష్టాలే, నష్టాలే, బాధలే ఆ ఇంట్లో. దట్ ఈస్ ద టెస్టింగ్ టైం. సాతాను కోప్పడుతున్నాడు. మీరేంటి దేవుని దగ్గరికి వెళ్తారేంటి, ఆశ్రయిస్తున్నారేంటి, మీ పని ఇలా ఉందా, చూస్తాను, ఏం చేస్తానో చూడండి. విశ్వాసం కోల్పోకూడదు. బైబిల్ గ్రంథాన్ని విసిరేసిన వాళ్ళు ఉన్నారు. బాధలో, దుఃఖంలో ఉండి, ఏంటి నాకు ఈ శ్రమ, ఏంటి ఈ దుస్థితి, ప్రార్థన మానేసిన వారు ఉన్నారు. మందిరానికి వెళ్ళడం మానేస్తున్నారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తానమ్మా అంటే, అక్కర్లేదు, వెళ్ళిపోండి. చందా ఇస్తాం, టీ ఇస్తాం, ఏదో స్నాక్స్ పెడతాం, తిని వెళ్ళిపోండి, ప్రార్థన ఏమొద్దు.
ఇది మనం గమనించాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకి కష్టం, నష్టం, బాధ వస్తున్నాయంటే అది సాతాను పని. దేవుడు ఏం చేస్తుంటాడు మరి ఆ సమయంలో? దేవుడు ఈ కష్టాలను, నష్టాలను అనుమతిస్తుంటాడు. మనిషికి దేవుడు ఎప్పుడు కూడా నేరుగా, తిన్నగా ఒక నష్టాన్ని, కష్టాన్ని, బాధను ఇవ్వడు. ఎవరైనా ఇస్తాడని చెబితే నమ్మకండి. ఆయన అనుమతిస్తాడు. ఎందుకు? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఆ సమయంలోనే మనము చాలా దృఢంగా నిలబడాలి విశ్వాసంలో. అది దేవుణ్ణి సంతోషపరుస్తుంది. కనుక మొదటి సూత్రం, దేవుణ్ణి ఆశ్రయించాలి, పాపాన్ని కాదు. దేవుణ్ణి ఆశ్రయించడంలో జీవం ఉంది. ఏ జీవం అది? నిత్య జీవం. రెండవ సూత్రం, దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. సామెతలు 19వ అధ్యాయం 23వ వచనం చదవగలరా ఎవరైనా? కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అంతేనండి. దేవునికి భయపడితే అపాయము ఉండదు. ఒక్క విషయం గమనించండి, ఈ వాక్యానికి విరుద్ధంగా ఒక విషయం చెప్తాను. ప్రార్థన చేసుకొని బయలుదేరుతారు, ఇంటి నుండి బయలుదేరే ముందు సాధారణంగా క్రైస్తవులు. యాక్సిడెంట్స్ అవ్వటం లేదా? మేము చెన్నై వెళ్తుంటే భయంకరమైన యాక్సిడెంట్. ప్రార్థన చేసుకునే బయలుదేరాం. ప్రార్థనలో మేము ఎప్పుడు ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా, మేము ముగ్గురు వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో ప్రయాణం చేయి. ఆయన కారులో ఉన్నప్పుడు మనకేమవుతుందండి? మాకు జరిగిన ప్రమాదం, రోడ్డు ప్రమాదంలో నేను, నా శ్రీమతి, నా రెండో కుమారుడు, కారు అంతా నలిపిన కాగితంలాగా అయిపోయింది. మేము దిగి చక్కగా అట్లా నుంచున్నాం బయటకు వచ్చి. ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు వచ్చి, వీళ్ళు మనుషుల ఆత్మలా అని చూస్తున్నారు. చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కరెక్ట్గా ఆ స్పాట్లో యాక్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు బతికిన వాళ్ళు లేరట. వెంటనే దేవునికి స్తోత్రం చెల్లించాం సజీవంగా ఉన్నందుకు. ఒంటి మీద ఒక గీత కూడా లేదు. అదొక పెద్ద ఆశ్చర్యం వాళ్ళకి. ఒంగోలు దగ్గర ఒక ఫ్లైఓవర్. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక గొప్ప అనుభవాలలో అదొకటి. చనిపోవాల్సింది మేము ముగ్గురం ఆ సమయంలో, ఆ స్థలంలో. ఇంటికి వచ్చిన తర్వాత మా బంధువుల్లో ఒకతను, అతనికి క్రైస్తవ విశ్వాసం లేదు అని చెప్పాడు. అతను అన్నాడు, ఈ కారు ఇంకా వాడద్దు, అమ్మేయండి అన్నాడు. ఎందుకని అన్నాను. యాక్సిడెంట్ అయింది కదా, ఇంక మీదట అది కలిసి రాదన్నాడు. కలిసి రావటం అంటే ఏంటో? కలిసి వచ్చుట అని ఎక్కడన్నా బైబిల్లో కనపడుతుందా మీకు? అది ఈ లోకంలో, ఈ లోకపరంగా జీవించేవాళ్ళు చెప్పే మాట. నేనన్నాను, పొరపాటును కూడా ఈ కారు అమ్మను, ఇదే వాడుకుంటాను అన్నాను. అదేంటి అన్నాడు. ఎందుకంటే మేము ఈ కారులో ప్రయాణం చేయటం వల్లనే సజీవంగా ఉన్నాం. అతనికి నోట మాట రాలేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు, మౌనంగా ఉండిపోయాడు. దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే కష్టము, ఇబ్బంది, సమస్యలు అనేవి మనల్ని తాకవు. అయితే ఇది ఒక సార్వత్రికమైన వాగ్దానం అయితే కాదు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇందులో ఉన్న చిన్న మర్మం ఏమిటంటే, దేవునికి భయపడితే వివేకం అనేది కలుగుతుంది మనిషికి. ఫియర్ ఆఫ్ ద లార్డ్
ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవునికి భయపడుట వలన మనకు వివేకం కలుగుతుంది. ఎప్పుడైతే వివేకము కలిగి జీవిస్తామో సమస్యలు, ఇబ్బందులు ఉండవు. అర్థమవుతుందండి? దేవునికి భయపడటం వలన మనిషికి వివేకం కలుగుతుంది. దేవుడిస్తాడు వివేకం. వివేకం కలిగి జీవిస్తే సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ఎదురైనా కానీ పరిష్కరించుకోగలిగే జ్ఞానం, వివేకం దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి భయపడితే మన జీవితం ఒక రకంగా ఉంటుంది. ఆయనకి భయపడకుండా జీవిస్తే ఇంకో రకంగా ఉంటుంది. రెండిటికి సంబంధం లేదు. ఎప్పుడైతే మనం దేవునికి భయపడి జీవిస్తామో అప్పుడు మనిషికి భయపడే అవసరం ఉండదు. అది ఎలా సాధ్యం అంటారు? దేవునికి భయపడుతూ జీవిస్తున్న వ్యక్తి ఉంటే ఎంత ఖచ్చితంగా ఉంటాడు ఆ మనిషి. దేవునికి భయపడేవాడు ఒంటరిగా ఏకాంతములో రహస్యంగా కూడా ఏ పాపము, ఏ తప్పు చేయడు. ఎందుకంటే దేవునికి భయపడతాడు. ఏ తప్పు చేయనప్పుడు వేరే వాడికి మనం భయపడేది ఏంటి? అక్కడ ఉన్న సింపుల్ లాజిక్ అది. మనం ఏ తప్పు చేయకుండా జీవిస్తున్నాం, మంచి జీవితం జీవిస్తున్నాం, దేవునికి భయపడి జీవించే జీవితం జీవిస్తున్నాం. అలాంటప్పుడు దేవునికి నాకు మధ్యనే అంత సత్సంబంధం ఉన్నప్పుడు ఒక మనిషి పట్ల నేను అటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాను కదా. నా తప్పే ఉండదు కదా. కనుక దేవునికి భయపడే వ్యక్తి మనిషికి భయపడే అవకాశం లేదు. ఆ విధంగా కష్టాలు, నష్టాలు మనకు దూరం అయిపోతాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఇండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. అంతేనండి. దీని అర్థం ఏమిటంటే దేవుని పట్ల లేదా ప్రభువు పట్ల విశ్వాసము కలిగి జీవించాలి. దేవుని పట్ల నమ్మకంతో జీవించాలి. చెప్పుకున్నాం కదా, దేవునికి భయపడినా కూడా కొన్ని కష్టాలు వస్తుంటాయి. దానికి ఇంకొక సమాధానం ఏమిటంటే కొన్ని దీవెనలు ప్రభువు రాకడ తర్వాతనే నెరవేరుతాయి. అంత మాత్రం చేత ఆయన దీవెనలు నాకు రావడం లేదు అని మనం డీలా పడిపోవలసిన అవసరం లేదు. 3వ సూత్రం, దేవుణ్ణి ప్రేమించాలి, లోకాన్ని కాదు. మనలో లోకాన్ని ప్రేమించే వాళ్ళమే ఎక్కువ, కానీ అది సరైన పద్ధతి కాదు. దేవుణ్ణి ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17వ వచనం వరకు చదవండి. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరుచున్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొంచున్నాము. చాలండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఎవరన్నా మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగితే ఎంతమంది చేయెత్తగలరు? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? 2-3 చేయెత్తారు ధైర్యంగానే. కానీ దేవుణ్ణి ప్రేమించుట అని అంటే యోహాను సువార్త మొత్తం చదివితే దాని సారాంశంలో ఒక ముఖ్యమైన భాగంగా కనపడుతుంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయనకు విధేయులమై జీవించుట. తల్లి, తండ్రి అంటే మనకి ప్రేమ ఉంటుంది ఇంట్లో. తల్లి మాట, తండ్రి మాట లక్ష్య పెడతాం, వింటాం. అది ఆ తల్లిని, తండ్రిని ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి రుజువు.
తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నాము, వారు చెప్పిన మాట వినడం లేదు అని అంటే ప్రేమ లేదు అన్నమాట. అదే నిజం ఆధ్యాత్మిక జీవితంలో కూడా. దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అని అంటే దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నామా, అప్పుడు మాత్రమే మనము నిస్సంకోచంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పగలం. ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే ఎక్కువ మందిని లోకాన్ని ప్రేమిస్తున్నాం. ఎందుకని లోకాన్ని ప్రేమిస్తున్నాం? దానికి జవాబు ఏంటంటే మనలో ఒక నమ్మకం అయితే ఉంది, అది నిజం కూడా. ఈ లోకం అశాశ్వతం, ఈ లోకం అశాశ్వతం, తాత్కాలికం. తాత్కాలికమైన ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితం కూడా తాత్కాలికం, అశాశ్వతం. కొద్ది కాలమే కదా మనము ఈ జీవితం జీవించేది, కొద్ది కాలమే కదా మనం ఈ భూమి యొక్క ఉపరితలంపై ఉండేది. కనుక ఈ లోకంలో ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని అనుభవిద్దాం, అన్నీ గతించిపోకముందే. చాలామంది చెప్తుంటారు చూడండి, లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ఇట్. లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ ఇట్. అనుభవించు రాజా. ఎందుకు అని అంటే ఇంకో విషయం గమనించండి, వయసు అయిపోతున్న కొద్దీ ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు రా అంటారు చూడండి. టైం అయిపోతుంది, వయసు అయిపోతుంది, ఇంకెప్పుడు, కమాన్ ఎంజాయ్. ఈ తాత్కాలికము, ఈ లోకము, ఈ జీవితం తాత్కాలికము అని తెలుసుకున్నప్పుడు మన ఆలోచన అయితే ఉన్న వాటిని అనుభవిద్దాం అని కాకుండా నిత్య జీవం కొరకు, నిత్య సంతోషం కొరకు, దేవుని రాజ్యముల వరకు ప్రవేశించిన తర్వాత మనకు లభించే ఆనందం కొరకు సిద్ధపడదాం అనే ఆలోచనను కలుగు చేయాలి. దిస్ ఈస్ a temporary world. This life is purely temporary. కనుక అనుభవిద్దాం, తొందరపడద్దు. అసలైన జీవితం ఉంది, నిత్య జీవితం. దాని కొరకు సిద్ధపడాలి, దాని కొరకు ఎదురు చూడాలి, ప్రభువు రాకడ కొరకు సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో ఆధ్యాత్మిక పరంగా, అప్పుడు ఈ తాత్కాలికమైన అశాశ్వతమైన భోగభాగ్యాలు, ఈ లోక సంబంధమైన సౌఖ్యం, వీటికి దూరంగా ఉంటాం. శాశ్వతమైన ఆనందానికి మనం చేరువ అవుతాం. కనుక దేవుణ్ణి ప్రేమించాలి, లోకాన్ని కాదు. 4వ సూత్రం, దేవుణ్ణి నమ్మాలి, మోసగాడిని కాదు. మోసగాడు అంటే అపవాది, సాతాను. మనం తెలుసో తెలియకో, తెలిసినా తెలియకపోయినా వాడిని నమ్ముతాం, కానీ దేవుని మీద నమ్మకం ఉంచం. సత్యాన్ని నమ్మడం మనిషికి అసాధ్యమైన పనుల్లో ఒకటి. సత్యాన్ని నమ్మడం మనిషికి చేతగాని పని. అబద్ధాన్ని తేలిగ్గా నమ్ముతాడు మనిషి కదా. ఇంకొక మాట చెప్తారు, నిజం నిద్రలేచేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. నిజం నిద్రలేచేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. సత్యాన్ని నమ్మటానికి ఎందుకో మనిషికి అదొక అసాధ్యమైన పనిలాగా అనిపిస్తుందేమో. అబద్ధాన్ని నమ్మేస్తాం తేలికగా. ఒక వ్యక్తి ఈ వాతావరణ సూచనలు ఇచ్చే ఒక యంత్రాన్ని, చాలా ఖరీదైన యంత్రాన్ని కొన్నాడట. అది ఎటువంటి యంత్రం అంటే, ఏది సంభవించినా, ఒక సైక్లోన్, ఒక స్టామ్, ఒక హరికేన్, ఏది సంభవించినా కూడా ఆ మీటర్లో చూపించేస్తుంది. బారోమీటర్ అంటారు. కొన్నాడు, తెచ్చి ఇంట్లో పెట్టాడు.
పెట్టి అందులో ఒక ముళ్ళు ఉంటుంది కదా, యారో, అది ఎక్కడ చూపిస్తుందా అని చూశాడు. హరికేన్ అని చూపిస్తుందట. ఏంటిది, కొత్తదే కదా కొన్నాను నేను అని చెప్పి దాన్ని కదిపాడు, ఇటు కుదిపాడు. అక్కడే ఉంది అది. కొంచెం గట్టిగా బల్ల మీద గుద్దాడు దాన్ని, అక్కడే ఉంది ఆ ముళ్ళు. ఇది పనిచేయటం లేదనుకుంటా, నేను వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తాను, అప్పుడు చూద్దామని దీని సంగతి, వద్దనుకుంటే తిరిగి ఇచ్చేద్దాం షాప్లో అని వెళ్ళాడు. సాయంత్రం కల్లా హరికేన్ వచ్చింది. అది చూపిస్తోంది అపనమ్మకం. నమ్మలేకపోయాడు. ఏదైనా వనంలో ఏం జరిగింది చూడండి ఒకసారి. దేవుడు ఏం చెప్పాడు? తినవద్దు అని చెప్పిన పండును తింటే ఏమవుతుందన్నాడు? మీరు మరణిస్తారు. వీడేం చెప్పాడు మన ఫ్రెండ్? చావనే చావరు, మీరు కూడా దేవునిగా మారిపోతారు. అర్థమైందండి? ఇక్కడ సాతాను చెప్పింది కూడా నిజమే, మీరు గమనించారో లేదో. సాతాను చెప్పింది కూడా నిజమే, వాడేమే అబద్ధం చెప్పలే. దేవుడు చెప్పిందేమో ఆధ్యాత్మిక మరణం గురించి, వీడు చెప్పింది భౌతికపరమైన మరణం గురించి. దేవుడంటే ఏంటో వాళ్ళు అప్పటికే తమ జీవితాలలో చూశారు. దేవుడే స్వయంగా వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, సాయంత్రం పూట వచ్చి వాళ్ళతో కొంత సమయాన్ని గడుపుతున్నాడు. ఆయన్ని పక్కన పడేసి వీడు చెప్పిన మాటకు లొంగిపోయి పాపంలో పడిపోయారు. ఒక్కోసారి అండి లేఖన భాగాలు ఒక రకంగా ఉంటాయి, జీవితంలో ఉన్న నిజమైన పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉంటాయి. అప్పుడు ఎటు మొక్కుతాం మనం? ఎటు మొక్కుతాం? నిజంగా ప్రాక్టికల్గా నా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి అదే నిజమని నమ్ముతాం మనం. లేఖన భాగాన్ని నమ్మం. ఇది ఎప్పుడో ఎవరో రాసింది, ఇక్కడ ఈ పరిస్థితిలో, ఈ ప్రాంతంలో, ఈ సమయంలో ఏమి జరుగుతోందో లేఖన భాగాలకు తెలియదు కదా అని ప్రస్తుత పరిస్థితుల వైపు మొగ్గు చూపుతాం మనం. కానీ లేఖన భాగాలు నిత్య సత్యాలు, నిత్య సత్యాలు. దే ఆర్ ట్రూ ఫర్ ఎవర్. దే ఆర్ ట్రూ ఇన్ ఆల్ టైమ్స్. ఇన్ ఆల్ టైమ్స్. ఈ లోకం గతించిపోయేంత వరకు కూడా అవన్నీ నిజాలే. 5వ సూత్రం, దేవునికి విధేయత కలిగి ఉండాలి, శారీరక కోర్కెలకు కాదు. దేవునికి విధేయత కలిగి ఉండాలి, శారీరక కోర్కెలకు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదవండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఇటీవలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చాలండి, థ్యాంక్ యూ. దేవునికి విధేయత కలిగి ఉండాలి, కోర్కెలకు కాదు, శారీరక పరమైన కోర్కెలకు కాదు. మనము ఎక్కువగా శారీరక పరమైన అవసరాలకు, శరీరానికి సంబంధించిన కోర్కెలకు పెద్దపీట వేస్తుంటాం.
ఒక ఆదివారం ఉదయం మమ్మీ చర్చ్కి వెళ్దాం అందట పాప. "ఆ, వెళ్దాం, కానీ చూడు బయట వర్షం ఉందా, ఆగిందా, ఇంకా పడుతూనే ఉందా" అంది ఆవిడ. "అబ్బో, చాలా పెద్ద వర్షం పడుతుంది మమ్మీ." "ఆహా, మరి ఎట్లా వెళ్తాం? వచ్చే ఆదివారం వెళ్దాంలే." అప్పుడు ఆ పాప అడిగిందట, "మమ్మీ, నిన్న సాయంత్రం కూడా ఇంకా పెద్ద వర్షం పడింది కదా, మనం ట్యాక్సీ మాట్లాడుకొని సినిమాకి వెళ్ళాం కదా." అంతే, మరొక మాట మాట్లాడకుండా కుటుంబం అంతా బయలుదేరారు ఆదివారం ఆరాధనకి. శారీరకపరమైన కోరికలకు ప్రాధాన్యత ఇవ్వడం, వాటికి కాదు. మనం విధేయులై ఉండవలసింది దేవుని చిత్తానికి విధేయత కలిగి ఉండాలి. మన కోరికలు ఎలా ఉండాలంటే సిలువకు లోబడి ఉండాలి. సిలువకు లోబడి ఉండాలి. ఏమిటి విధేయత అంటే? మన కోరికలకు, మన శారీరక వ్యామోహానికి నో అని చెప్పడం. నో, నో, నాట్ నౌ. అటువంటిది దేవునికి చెప్పకూడదు. దేవుని పని అని అంటే నో అనే మాట మన నోట రాకూడదు. ఒక చిన్న సాక్ష్యం, ఏదో పెద్ద గొప్ప విషయమేం కాదు. నిన్న మధ్యాహ్నం నుండి దగ్గుతూనే ఉన్నాను, రాత్రి పడుకునేంత వరకు దగ్గుతూనే ఉన్నాను, ఉదయాన్నే లేచాను దగ్గుతూనే ఉన్నాను. సరే, మా ఆవిడేదో గాగ్లింగ్ చేయమంది, ఏదో ఎక్కువసేపు చేయలేదు, ఊరికి 2-3 తన తృప్తి కోసం చేసి ఆ గ్లాస్ వాటర్ పడేసి సింక్లో గబగబా తయారై వచ్చేసాను. ఒళ్ళంతా పుండులా ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్. చిన్న ప్రార్థన చేసుకొని బయలుదేరాను అంతే. దగ్గు నాకు ఇప్పుడు ఆటంకంగా లేదు, అందుకు మీరే సాక్ష్యం. ఈ మధ్యకాలంలో నాకు అంత దగ్గు రాలేదు, దయచేసి నా మాట నమ్మండి. ఏమైందో తెలియదు, ఏమైందో తెలుసు. పరమ వైద్యుడు, ఆయన్ని ఆశ్రయించాను, అంతే నేను చేసింది. చేస్తున్నది కూడా ఆయన పనే. రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి ఒక క్లాస్లో పాఠం చెప్పాలి, అది కూడా అవసరమే, కొంత అవసరమే. కానీ ఇది ఆయన సేవ, సిలువకు లోబడిన పని. ఏ ఆటంకం కూడా ఆటంకం కాదు. నేను ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు దగ్గకుండా ఉండగలను అని అనుకోలేదు. అవిశ్వాసిని కదా. ప్రార్థన అయితే చేశాను, ఇదొక మిరకల్, ఇదొక సూచక క్రియ, మహిమ కార్యం. దేవునికి విధేయత కలిగి ఉండాలి, కోర్కెలకు కాదు. ఒక పందెం ఉందనుకోండి, ఆ పందెంలో గెలుపు పొందాలి అనుకుంటే 2 ఉన్నాయి అవసరమైన విషయాలు. ఒకటి ఉద్దేశ్యం, పర్పస్. 2 క్రమశిక్షణ. విధేయత కలిగి ఉండుట అనేది క్రమశిక్షణలో భాగం. జాగ్రత్తగా వినండి. విధేయత కలిగి ఉండుట అనేది క్రమశిక్షణలో భాగం. క్రమశిక్షణలో శిక్ష అనే పదం ఉంది. శిక్ష అంటే పనిష్మెంట్. శారీరక కోరికలకు నేను నో చెబుతున్నాను అని అంటే నేను నా దేహాన్ని నేను శిక్షిస్తున్నాను. క్రమశిక్షణ అలవడుతుంది. ఎప్పుడైతే శారీరక కోరికలకు దూరం అవుతామో, వాటిని దూరం పెట్టగలిగేంత శక్తి మనం పొందుతామో దేవుని ద్వారా,
దేవునికి విధేయత కలిగి జీవించే జీవితం అలవాటవుతుంది. మన ఆధ్యాత్మిక పురోగతి, మన ఆధ్యాత్మిక అభివృద్ధి, మన ఆధ్యాత్మిక క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంది. 6వ సూత్రం, దేవుణ్ణి సేవించాలి. మనల్ని మనం కాదు, మనం సేవించవలసింది దేవుణ్ణి. మనల్ని మనమే సేవించుట అనేది కాదు. యెషయా ప్రవక్త రాసిన గ్రంథం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయమును క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. 6, 7 వచనాలు కూడా చదవండి ఒకసారి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అది యెషయా ఎప్పుడైతే దేవుణ్ణి దగ్గరగా చూశాడో, దేవునికి దగ్గరగా వచ్చాడో, యెషయాకి ఒక విషయం అర్థమైంది. ఏమిటది? దేవుని పరిశుద్ధత. దేవుని పరిశుద్ధత అది ఒక్కసారి గమనించిన తర్వాత యెషయా తాను ఎంత శక్తిహీనుడో, ఎంత బలహీనుడో తెలుసుకున్నాడు. దేవుని పరిశుద్ధత అనేది మనం తెలుసుకోగలిగితే, కొంతవరకైనా మనకు అర్థమైతే, మనం ఎటువంటి వారము, మనలో ఉన్న పాపము ఎంత భయంకరమైనది అనే దానిని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. సమ్మర్ రాబోతుంది, మళ్ళీ ఎండాకాలం. మన అందరి ఇళ్లలో దాదాపుగా ఏసీ ఉంటుంది కదండి. మొన్న సమ్మర్లో ఒకరోజు బాగా ఎక్కువ ఎండలు ఉన్నాయి, ఏసీ రన్ అవుతూనే ఉంది మా ఇంట్లో. మా ఆవిడ అంటుంది, ఏసీ పాడైపోయినట్టుంది, కూలింగ్ రావట్లేదు అంది. నేనన్నాను, ఒకసారి నువ్వు ఈ బెడ్రూమ్ నుండి హాల్లోకి వెళ్ళి మళ్ళీ రా అన్నాను. వెళ్ళి వచ్చింది, ఇంకేం మాట్లాడలేదు. అంటే నోయింగ్ సంథింగ్ బై కాంట్రాస్ట్, నోయింగ్ సంథింగ్ బై కాంట్రాస్ట్. ఇక్కడ ఎంత చలిగా ఉందో అర్థం కాదు ఒకసారి అట్లా బయటకు తొంగి చూస్తే తప్ప. అదేవిధంగా దేవుని పరిశుద్ధత గురించి ఏమాత్రం అవగాహన మనకు ఏర్పడినా మనము ఎంత పాపులమో, ఎంతటి ఘోరమైన పాపాత్ములమో అర్థమవుతుంది. అది అర్థమైంది. యెషయా జంకాడు, భయపడ్డాడు. నేను శక్తిహీనుడను అని ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. అప్పుడు అతని నాలుక కాల్చబడింది. ఆ తరువాత దేవుని సేవకు తనను తాను అంకితం చేసుకున్నాడు. ఆ దేవుణ్ణి సేవించటానికి సమ్మతించాడు. అప్పటి వరకు అతను ఇష్టపూర్వకంగా లేడు. దేవుడు చెప్తున్నాడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. వెళ్ళే ఉద్దేశం లేదు యెషయాకి. అది ఆ మార్పు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. చివరి సూత్రం, 7వ సూత్రం, దేవుణ్ణి ఆరాధించాలి, సౌఖ్యాన్ని కాదు. దేవుణ్ణి ఆరాధించాలి, సౌఖ్యాన్ని కాదు. అమ్మ చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17 నుండి 19.
అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. చాలండి. నాకు ఏమీ లేదు, ఆస్తి లేదు, చదువు లేదు, పదవి లేదు, ఉద్యోగం లేదు, హోదా లేదు, అంతస్తు లేదు, తినడానికి తిండి లేదు. చూడండి ఆ వాక్యంలో ఏముందో. పంటలు పండటం లేదు. నాకు ఆహారం అవసరము అని దేవునికి తెలియదా? తెలిస్తే దేవుడు అంటూ ఉంటే నాకు ఎందుకు పంటలు పండించే అవకాశం ఇవ్వడు? ఎందుకు పంటలు పండించడు? ఎందుకు వర్షం కురిపించడు అని ఆలోచించే కంటే కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఇందాక అనుకున్నామే, కలిసి రావట్లేదు. దేవుణ్ణి ఆరాధించు. కలిసి రాని సమయంలో దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా కష్టం మనిషికి. అది ప్రయత్నం చేసినా కూడా ఊరికే ఇక్కడి నుండి వస్తాయి మాటలు, లోపల నుండి రావు. గుండె లోతుల్లో నుండి అనుభవపూర్వకంగా ఆ స్తుతి, ఆరాధన అనేది బయటకు రాదు. దేవుడి వేలే, ఏ లాభం అని అందరూ ఏమనుకుంటారో అని చెప్పి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏదో పైకి అంటుంటారు, దేవాస్తోత్రం దేవాస్తోత్రం అని. అది గుండె లోతుల్లో నుండి రాదు. ఎందుకు రాదు అని అంటే ప్రతికూల పరిస్థితులు. ప్రతికూల పరిస్థితులను చూసి భయపడిపోయి దేవుని మీద ఆధారపడటం అనేది ఇంకా అవసరమా అనే ఆలోచన వచ్చి అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించేంతవరకు వెళ్ళిపోతాడు మనిషి. దేవుడు ఉన్నాడా? గ్నాస్టిక్స్ అని ఉంటారు. వాళ్ళ ప్రార్థన చేస్తే ఇలా చేస్తారట: ఓ దేవుడా, నువ్వు ఉంటే నన్ను కాపాడు, నీకు చేతనైతే. విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. ప్రతికూల పరిస్థితుల్లో ఇటువంటి భావన ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ముగించేస్తున్నాను. మొదటి సూత్రం, దేవుణ్ణి ఆశ్రయించాలి, పాపాన్ని కాదు. 2, దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. 3, దేవుని ప్రేమించాలి, లోకాన్ని కాదు. 4, దేవుని నమ్మాలి, మోసగాడిని కాదు. 5, దేవునికి విధేయత కలిగి ఉండాలి, శారీరక కోర్కెలకు కాదు. 6, దేవుణ్ణి సేవించాలి, మనల్ని మనం కాదు. 7, దేవుణ్ణి ఆరాధించాలి, సౌఖ్యాన్ని కాదు. సుఖంగా ఉంటే ఆ సుఖమే మనకి ఇష్టపూర్వకంగా ఉంటుంది. సౌఖ్యం అనేది కలిగితే ఆహా భలే ఉందే ఈ సౌఖ్యం, భలే ఉందే ఈ సుఖం అనిపిస్తుంది. దానిని ఆరాధించడం మొదలు పెడతాం. ఎంత పెద్ద తప్పో. ఆరాధించవలసింది దేవుణ్ణి. నువ్వు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నావు అంటే దానంతటికి కారణభూతుడు దేవుడు. కనుక ఆయన్ని ఆరాధించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, త్రియేక దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఇప్పటి వరకు మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. క్రైస్తవ విశ్వాస ఆధ్యాత్మిక ప్రయాణం సఫలీకృతం కావాలి అంటే ధైర్యంగా, విజయవంతంగా నా పరుగు తుదముట్టించి తిని అని అపొస్తలుడైన పౌలులాగా గర్వంగా చెప్పగలిగాము అని అంటే అది కేవలం మీ కృప తండ్రి. ఇప్పటి వరకు మాతో మాట్లాడేందుకు స్తోత్రం. మేము ధ్యానం చేసిన ఈ లేఖన భాగాలను మా మనసులలో ముద్రించుమని, దానికి అనుగుణంగా మేము జీవితాన్ని జీవించడానికి మీ కృపను, మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన ఉందాం. ప్రభు